హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో వచ్చింది కదండి, ఇంట్రెస్టింగ్గా. అబ్బాయికి నబీల్కి గేమ్ స్టార్ట్ అయిపోయింది. దీంట్లో సీత సంచాలక్గా ఉంది. సో యాక్చువల్గా 12 మంది కదా, 6 ఉన్నప్పుడు 13 మెంబర్ ఉంటే సంచాలక్గా ఓకే. ఒక ఈవెన్ నెంబర్ కంటే ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఏంటంటే 2 టీమ్స్ కింద డివైడ్ చేసి పెడతాడు. ఇట్లా ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్క టీంలో మెంబరు సంచాలక్గా పెట్టడం వల్ల అదొక టెస్ట్ లాంటిది ఆ సంచాలక్గా పెట్టిన వాళ్ళకి. ఎందుకంటే తన టీంకి సపోర్ట్ చేస్తా, వేరే టీంకి సపోర్ట్ చేస్తా అనేది ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ డిస్కషన్ అయ్యిద్ది. సో సీత ఏమన్నా ఫేవరెటిజం చూపించిందా, సీత ఈ సంక్షోభాన్ని ఏమన్నా ఎట్లా ఎదుర్కోగలదు, ఇవన్నీ మాట్లాడుకుందాం. దానికంటే ముందు యష్మి మీద ప్రోమో కట్ స్టార్ట్ అయిపోయినాయి. సో మనం అనుకున్నట్టే యష్మి మీద వాడకం స్టార్ట్ అయిపోయింది. యష్మిని బాగా ఇంకా ఎడిటర్ మా బాగా క్యాప్చర్ చేస్తున్నాడు యష్మి ఫీలింగ్స్ని. సో కొన్ని రోజుల పాటు అయితే యష్మి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఖచ్చితంగా. ఆమె గేమ్ ముందుకెళ్లేదాన్ని బట్టి మళ్ళీ ఇంకొకరిని ఎత్తుకుంటారు. లేదా ఏం బాగానే కాంటెంట్ ఇస్తుంది అనుకుంటే ఆమె వైపే వెళ్తారు. అది బిగ్ బాస్ నైజం. టీఆర్పీలు కావాలి వాళ్ళకి. ఎస్, మణికంఠ విషయంలో ఏదైతే ఫీల్ అవుతుందో యష్మి ప్రోమోలో చూపించినట్టుగా, సో దీంట్లో మిక్స్డ్ ఒపీనియన్స్. అంటే మిక్స్డ్ ఒపీనియన్స్ అనే కంటే ఎక్కువ మంది యష్మి వైపే ఉన్నారు. ఎక్కువ మంది, ఒకవేళ మీరు ఓటింగ్ పోల్ పెట్టినా కానీ యష్మి మణికంఠలు ఎవరు తప్ప యష్మి మీదే ఇదిగా ఉన్నారు. కామెంట్స్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే మణికంఠ యష్మి విషయంలో తప్పు చేశాడు అన్నట్టు. ఆ తప్పు ఏంటి, నెక్స్ట్ ఈ ప్రోమో గురించి లేట్ చేయకుండా ముందుకెళ్ళిపోవాలి. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, మనం ఆల్రెడీ నిన్ననే అనుకుంటా. నిన్న నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి చెప్పుకుంటా నేను. ఏంటి ఇతను నైజం ఏంటంటే నామినేషన్ వెళ్ళిపోయాక మళ్ళా టక్కన పోయి కొంచెం గ్యాప్ కూడా ఇవ్వడు. అరే ప్లీజ్ రా, ఆడవకరా, ఫీల్ అవ్వకరా, నేనేదో అది గేమ్ వేరు ఇది వేరు ఇట్లా అంటాడు. అట్లీస్ట్ ఆ టెంపో ఉంటుందిగా. ఇప్పుడు మణికంఠ గేము ఎందుకు నచ్చదంటే కొంతమందికి, సపోజ్ ఒక సిచ్యువేషన్ అయిపోయాక మణికంఠ సింగిల్గా ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళటానికి వెళ్తే, హే ప్లీజ్ నాకు కొంచెం స్పేస్ ఇయ్యి, ఇప్పుడు నాకు అసలు ఆలోచన శక్తి లేదు, చెప్తున్నానా, నాకు కొంచెం టైం ఇయ్యి, అరే నాకు కొంచెం టైం ఇయ్యి ప్లీజ్, ఇప్పుడు కాదు వెళ్ళమంటున్నానా వెళ్ళు అంటాడు ఆయన. కానీ ఇతనికి ఏ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఎదురోళ్ళకి అవి ఉండవా. నువ్వు నామినేషన్ వేసావు, వెన్ ఐఎమ్ టాకింగ్ టు యూ ప్లీజ్ లిజన్ లేడీ అని నీ కామెంట్స్ అన్నీ చెప్పావు. నామినేషన్కి ముందే ఆమె డ్రెస్ ఐరన్ చేశావు. నామినేషన్కి ముందే యష్మితో జరిగిన విషయాల్లో యష్మితో కూర్చొని మాట్లాడతా గేమ్ గురించి అన్ని ఇన్పుట్స్ లాగుతా, అసలు ఏంటి అన్నీ మాట్లాడతా, హే అవసరమైనప్పుడు ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తావు కదా అని కూడా అంటాడు ఈ మహానుభావుడు. అవసరమైనప్పుడు నాకు సపోర్ట్ చేస్తావు కదా అంటే ఆమె సపోర్ట్ కోరి ఆమెనే వేసేస్తే ఎలా ఉంటుంది. మోరోవర్ ఒక నామినేషన్ అయిపోయాక వెంటనే ట్రిగ్గర్ అయిపోయి వెంటనే నామినేషన్ అయిపోగానే వచ్చి మనీ అయిందేదో అయిపోయిందిలే, మనం హ్యాపీగా మాట్లాడుకున్నాం ఎవరు ఉండరు. ఆ జోన్లో ఉంటారు కొంతమంది. దట్టు యష్మి లాంటి మెంటాలిటీ ఉన్నమా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆమె దృష్టిలో ఆయన నమ్మకం ద్రోహం చేసాడనేది ఉండిపోయింది. సో అటువంటిప్పుడు వెంటనే ఎలా వెళ్ళిపోయింది. కొంతమంది అంటున్నారు మణికంఠ చేసింది కరెక్టే కదంటే, ఎంతమంది తీసుకుంటారు చెప్పు. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ అయిపోయి వెంటనే మనల్ని ఏదైనా మన గురించి మంచిగా కన్వర్జేషన్ అయ్యి వెంటనే ఒక ఆర్గ్యుమెంట్లో మనం తప్పుపెడితే హే కమాన్ బాయ్ అని చెప్పి మనం హక్ చేసుకుంటామా, చేసుకోంగా. అదే యష్మి కూడా ఫీల్ అయింది. ఈయనేం చేశాడు, సరే ప్రోమోకి వెళ్దాం. ప్రోమో స్టార్ట్ అవ్వగానే యష్మిని హక్ చేసుకుంటాడు. హక్ చేసుకుని అరే నామినేషన్ వదిలేయరా ఇంకా అది ఇది అంటే, వదిలే ప్లీజ్ అన్నట్టు అంటే, సరే నన్ను వదిలే అంటది. నన్ను వదిలే అంటది. హగ్ ఇచ్చినప్పుడు కూడా ఇష్టం ఉండదు ఆ అమ్మాయికి. నన్ను వదిలే అంటే మామూలుగా చెప్పొచ్చుగా, ఏదో కోపంగా నన్ను వదిలే సారీ అంట, నన్ను వదిలే సరే అన్నట్టు అనింది అంట. కోపంగా కాక నువ్వు ఎలా యాక్ట్ చేస్తే ఎలా స్విచ్ అవుతారు. తమరు మాత్రం మూడ్ స్వింగ్స్ అవ్వచ్చు. తమరికి ఏదైనా మాట చెప్పినా కానీ సిచ్యువేషన్ సంబంధం లేకుండా బిహేవ్ చేయొచ్చు. ఇతని విషయంలో పక్కన ఎదుటి వాళ్ళందరూ చాలా పక్కాగా ఉండాలని కోరుకుంటాడు. ఇదేందో నాకు అర్థం కాదు. ఇతను తెలివితేటలోనే బాగా ఆడుతున్నాడు కానీ ఈ పాయింట్ నాకు అర్థం కాదు మణికంఠలో. సో ప్రాబబ్లీ అదే అతని స్ట్రాటజీ అయితే చెప్పలేము. సో ఇప్పుడేంది ఇప్పుడు మళ్ళా ఇప్పుడు యష్మితో బాగానే ఉంటా, నెక్స్ట్ ఒకరిని చూజ్ చేసుకుంటాడు ఈ వీక్లో. ఈ వీక్ ఎవరో మరి ఈ వీక్ ఎవరో చూడాలి. సరే బ్యాక్ టు ప్రోమో. హక్ చేసుకోగానే చెప్పిద్ది నన్ను ఫ్రీగా వదిలేను. కానీ ఆ తర్వాత బుద్ధితో కూర్చొని మాట్లాడుతుంది అనమాట. వాడు ఏంట్రా చేసిందంతా చేసి వచ్చి హక్ చేసుకుంటాడు, నాకు అసలు ఇష్టం లేదు వాడు హక్ చేసుకుంటున్నా, కోపం వస్తుంది, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నాకు అసలు కొట్టేయాలని ఉంది అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. వాడిని మాత్రం వదలను, అసలు ప్రతి నామినేషన్ వేసేస్తాను అన్నట్టు మాట్లాడుతుంది. పృథ్వీతో అది మాట్లాడడం చూపించాడు. ఇక్కడ పృథ్వీ నాకేమనిపిస్తుంది అంటే, పృథ్వీ యష్మితో బాగుంటున్నాడు, సోనియాతో బాగుంటున్నాడు,
సో అతని నేచర్ అదేనా? లేకపోతే అతనిలో ఏమన్నా ఇప్పుడు ఇద్దరిలో కొన్ని తప్పులు ఉన్నప్పుడు ఎవరికో ఒకరికి చెప్పగలగాలి. అలా చెప్తున్నాడా? అరే నేను సోనియాతో ఉంటున్నారా? నాకు ఆ మెంటాలిటీ తెలుసు గదా! మంచిదే అని అట్లా చెప్తున్నాడా? అరేయ్! చూద్దాంరా నాకు అర్థమవుతుంది. ఈ మధ్య ఎక్కువ ఉంటున్నా గదా సోనియాతో అని అట్లా చెప్తున్నాడా? ఆ కంటెంట్ మనకేమన్నా రావటం లేదా? అట్ ద సేమ్ టైమ్ ఎస్మీతో కూర్చున్నప్పుడు ఎస్మీ చెప్పిన మాటలు తీసుకెళ్ళి ఏమన్నా సోనియాకి చెప్తున్నాడా? ఇది కొంచెం తేలాలి. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు ఇద్దరితో. ఓకేనా? ఇప్పుడు నిఖిల్ ఉన్నాడనుకోండి. నిఖిల్ ఏందంటే వన్ వైపే ఉన్నాడు. ఇటువైపు మాట్లాడినా తక్కువ. అది ఇంకా ఖచ్చితంగా ఎక్కువ సోనియా వైపు ఉంటున్నాడు. నామినేషన్స్‌లో అప్పుడు గాని, బయట గాని. పృథ్వీది ఏందంటే కొంచెం అందరితో బాగుంటున్నాడు. చూద్దాం. ఆ తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ ఏంటి? ఫోటో పెట్టు, పాయింట్ కొట్టు సంథింగ్. సో మీకు గుర్తుందా? విష్ణుకి, జెస్సీకి పడిద్దనుకుంటా ఇటువంటి గేమ్ సీజన్ 5లో. వాళ్ళిద్దరికి అనుకుంటా. ఎవరి ఫోటో అంటే ఆ పర్టిక్యులర్ క్లాన్‌కి చీఫ్ ఫోటోలు పెట్టాలన్నమాట. ఎవరెవరు? నిఖిల్ ఫోటో, అభయ్ ఫోటో. సో అభయ్ టీమ్ నుంచేమో నబీల్ ఎళ్తాడు. నిఖిల్ టీమ్ నుంచేమో పృథ్వీ ఎళ్తాడు. పృథ్వీ ఎళ్తా ఇక్కడ రాత్రి ప్రోమో ఒకలాగా చూపించాడు. ఇప్పుడు ప్రోమో ఒకలాగా చూపించాడు. మీరు గమనించారా? రాత్రి ప్రోమోలో నబీల్ తోస్తున్నట్టు చూపించాడు. ఇప్పుడు ప్రోమోలో ఎక్కువ పృథ్వీ తోస్తున్నట్టు చూపించాడు. ఇక్కడే ఇప్పుడేంది? ఎవరి ఫోటో తీసుకెళ్ళి వాళ్ళ ప్లేస్‌లో పెట్టి ఎంత తక్కువ టైంలో ఎక్కువ ఫోటోలు పెడితే విన్ అంటే ఓకే. అక్కడే కానీ ఇక్కడ జరుగుతుందేంటి? ఆల్రెడీ పృథ్వీ చెప్పాడు. పృథ్వీ ఏం చెప్పాడు? నిన్న నామినేషన్‌లో కూడా ఏదో ఒక పాయింట్‌లో నా గేమ్‌లో నేను గెలవాలంటే ఎదుటి గేమ్‌ని ఓడిపియాలి గదా! అదే గదా గేమ్ అంటే అన్నాడు. సో, ఇక్కడ తన గేమ్ కోసం తను ఆడి గెలవటం వేరు. పక్కనోళ్ళని ఓడగొట్టి ఆడటం వేరు. ఈ 2 స్ట్రాటజీలే. దీని రెండో దాన్ని కూడా మనం తప్పనలేం. ఎస్పెషల్లీ బిగ్ బాస్‌లో. సో, దాన్ని ఒక స్ట్రాటజీ కిందనే మాట్లాడుకోవాలి. చాలా స్ట్రాటజీలు అట్లా ప్లే చేసి గెలిచినోళ్ళు ఉన్నారు. ఓకేనా? సీజన్ 4 ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఉంది. ఎవరు? నమ్మించి అభిజిత్ ఏస్తాడు గదా! అది రోబో టాస్క్ అప్పుడు. సో, అట్లానే ఇక్కడ పృథ్వీ వచ్చి తోయటం చూపిస్తున్నాడు. అంటే నబీల్ ఆల్రెడీ పెట్టిన బొమ్మల్ని తోస్తున్నాడు. సో, నబీల్ కూడా అప్పుడప్పుడు తోస్తున్నాడు. సో, నబీల్ వచ్చి చెప్తుంటాడు మనీతో అనుకుంటా. స్ట్రాటజీ ఎలా ప్లే చేయాలంటే అక్కడి నుంచి మనం నేరుగా ఎళ్లి ఫోటోస్ పెడితే వాళ్ళు తోసే ఛాన్స్ ఉంటది. ఇక్కడి నుంచే నూక్కుంటా వెళ్లి అక్కడికెళ్ళాక టక 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 తీయాలి. అంటే మొత్తానికి స్ట్రెయిట్‌గా ఆడటం కంటే సో, మనిషిని తోసుకుంటా వాళ్ళ ఫోటోలు తీయాలన్న దాని మీద గేమ్ కంటిన్యూ అవుతుంది. నబీల్ అట్నే ఆడినట్టు అర్థమవుతుంది. నబీల్ మాటలను బట్టి పృథ్వీ అట్నే మాట్లాడినట్టు అర్థమవుతుంది. ఇక్కడ సీత సంచాలక్. సీత చెప్తుంది. సీత లాస్ట్‌లో ప్రోమో అయిపోయేటప్పుడు ఒక మాట అంటది కదా! విష్ణుప్రియతో వాళ్ళతో బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ వచ్చాక టచ్ చేయొద్దన్నా గాని టచ్ చేస్తారేంది అన్నట్టు అనింది ఒక వర్డ్. అంటే అది ఆబ్వియస్‌గా పృథ్వీని ఉద్దేశించింది. ఎందుకంటే విష్ణుప్రియ కూడా ఆ పృథ్వీ అంతే ఊరక వాడు ప్రతి ఆట నూకటం అలవాటు వాడికి. నూకటం అంటే తొయ్యటం అలవాటు అన్నట్టు అంటుంటాడు. సో, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సీత సంచాలక్‌గా ఎటువైపు డెసిషన్ తీసుకుంటదనేది ఆబ్వియస్‌గా క్యూరియస్ పాయింట్ అయ్యిద్ది. ఈ ప్రోమోని బట్టి. ఎందుకని సీత నిఖిల్ వైపు నిఖిల్ క్లాన్‌లో ఉంది కాబట్టి. ఓకేనా? ఇక్కడ అభయ్ అంటుంటాడు. నువ్వు అన్ని సార్లు తోస్తున్నా గాని ఏం మాట్లాడవు. తోస్తున్నా, నూకుతున్నా గాని అన్నట్టు అంటుంటాడు. అంటే మా టీమ్‌లో ఉన్న నిఖిల్‌ను, మా టీమ్‌లో ఉన్న నబీల్‌ని పృథ్వీ అంతలావున తోస్తుంటే నువ్వేం మాట్లాడవు అన్నట్టు క్వెషన్ చేస్తున్నాడు సీతని. సీత ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటుంది. సో, ఇది బయట నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఆల్రెడీ ఈ టీమ్‌లో అభయ్ గెలిచినట్టు అర్థమవుతుంది. అంటే ఓవరాల్‌గా సీత సంచాలక్‌గా వీళ్ళకి పాయింట్స్ ఇచ్చుండాలి. అంతేగా? సంచాలక్‌గా పాయింట్స్ ఇస్తేనే కదా అభయ్ టీమ్ గెలిచింది. సో, అక్కడ కొంచెం ఈ అమ్మాయి కూడా థింక్ చేసి ఉండొచ్చు. సీతని మీరు గమనించండి. ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఆడిద్దో అంతే తెలివిగల అమ్మాయి కూడా ఈ అమ్మాయి. ఎవరితోనా గొడవైందనుకో, నిన్న పృథ్వీతో గొడవైంది. మళ్ళా పృథ్వీతో ఒక మీటింగ్ యేసుకొని సో, అంటే పాజిటివ్ వేలోనే కొంచెం టైమ్ ఇచ్చి, మరీ మణికంఠలాగా వెంటనే అబ్నార్మల్‌గా టక్కన స్విచ్ ఓవర్ అవ్వటం అంటే కష్టం. కొంత టైమ్ ఇచ్చి ఆ తర్వాత సారీ అట్లా చెప్పి స్టార్ట్ చేస్తది. నేను కోప్పడ్డా, నువ్వు కోప్పడ్డావు అట్లా. పోనీ అలా సారీ చెప్పే ప్రాసెస్‌లో కూడా ఎదుటి వాళ్ళని ప్లీజింగ్‌గా ఉండే మాటలంటే అట్లుండవు. అరే! అది నేను గేమ్ ప్రకారం చేశానురా. అది నీదే తప్పు కాబట్టి నీకే పెట్టానన్నట్టు అంటాడు పాయింట్. సో, ఇంకా బీపీ పెరిగిద్ది. సో, సీత ప్రాబబ్లీ పాస్ట్ ఏదైతే జరిగిందో సంచాలక్‌గా యష్మి తప్పు అని నాకు సార్ డిరైవ్ చేస్తాడు కదా! అంటే ప్రేరణ విషయంలో కొంచెం కన్‌ఫ్యూజ్ అయింది. వాళ్ళ టీమ్‌కి ఫేవర్ చేసిందని ప్రేరణ గురించి అంటారు. సంచాలక్ చీఫ్‌గా ఉన్నప్పుడు యష్మి చీఫ్‌గా ఉన్నప్పుడు వాళ్ళకే ఫేవర్ చేసింది అని ఇటువంటివి నడుస్తున్నాయి కదా! ఈ టైంలో ఎందుకు అనుకోని ఉంటది. సో, అట్ ద సేమ్ టైమ్ ఎంత అనుకున్నా అక్కడ ఆట కూడా బాగానే ఆడుండాలి. నబీలోళ్ళు బాగా ఆడితేనే కదా! ఆ పాయింట్స్ పెట్టగలిగింది.
సో వాళ్ళకి పాయింట్ ఇచ్చింది. సో వాళ్ళకి పాయింట్ ఇస్తే అభయే గెలుచుంటాడు. అభయ్ టీం గెలిచింది. బయట వస్తున్న అప్డేట్ ప్రకారం అభయ్ టీం విన్ అయింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇన్ కేస్ ఇప్పుడు సీతని వాళ్ళ టీంలో వాళ్ళని క్వశ్చన్ చేసే ఛాన్స్ లేకపోలేదు ఇటువంటి గేమ్స్లో. అదేంది ఆయన దోశాడు, నువ్వు దోశావు, ఆయన అభయ్ దోశాడు, సారీ నబీల్ దోశాడు అభయ్ టీంలో, అందుకని పృథ్వీ కూడా దోశాడు, నువ్వెందుకు ఎక్కువ వాళ్ళనే కన్సిడర్ చేశావు, వాళ్ళకే పాయింట్స్ ఎక్కువ వచ్చేలాగా. అంటే మొత్తం చూడకపోయినా గెలిచాడు అంటే వాళ్ళకి పాయింట్స్ వచ్చినట్టే కదండి. అలా అనే ఛాన్సెస్ ఉంటాయి సీతాని విత్ ఇన్ ద టీంలోనే. నువ్వేదో కరెక్ట్గా ఆడావని, నువ్వేదో పెద్ద ఇదని చూపించుకోవడానికి ఏమన్నా ఇచ్చావా అనే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పృథ్వీ అంటాడు నిన్న, నువ్వు గేమ్ అంతా ఆడతావు, మళ్ళీ ఎమోషన్ అవుతావు, సో అది గేమ్ అంటావు, మళ్ళీ వచ్చాక వాళ్ళ పుట్టి వాళ్ళకి ఇచ్చేయాలి అన్నట్టు అంటావు, ఇచ్చేద్దామంటావు. ఈ 2 డిఫరెంట్ థింగ్స్. ఎమోషన్ పెట్టి ఆడటం నాకు ఇష్టం లేదంటే అప్పుడు ఏమో కూడా అలిగి చాలా అంటది. ఎమోషన్ కాని వాళ్ళు ఎవరు ఇక్కడ? సోనియా ఏడ్చింది, నైనిక ఏడ్చింది, అందరూ ఏడ్చారు. మరి వాళ్ళందరూ కూడా నామినేట్ చేస్తావు అది అంటే వాళ్ళు ఒక పర్టికులర్ సందర్భంలో ఏడుస్తున్నారు, నువ్వు పెద్దానికి ఎక్కువ ఏడుస్తున్నావు అన్నట్టు మాట్లాడతాడు. సీత ఏంటంటే కొంచెం ఎమోషనల్. ఫస్ట్ ఎలిమినేషన్ అప్పుడు ఏడ్చింది, సెకండ్ ఎలిమినేషన్ అప్పుడు ఏడ్చింది, గేమ్లో గెలిచినప్పుడు ఏడుస్తుంది, ఓడిపోయినప్పుడు ఏడుస్తుంది, వీటన్నిటిని ఉద్దేశించి అన్నాడు. సో సీత సంచాలక్గా అంటే సీత సంచాలక్గా ఉండి ఈ గేమ్ని ఇది చేయటం కూడా ఏమైనా టాక్ ఆఫ్ ద గేమ్ అయిద్దా అనేదే ఈగర్గా వెయిట్ చేస్తున్న అంశం. ఇది లైవ్లో ఇంకా ఎక్కువ చూసే కొద్దీ మనకి అప్డేట్స్ వస్తాయి అనమాట. చూద్దాం ఏమవుతుందో. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీకేమనిపించింది ఈ ప్రోమోలో? నబీల్ అండ్ పృథ్వీ ఆటలో ఎవరు తప్పు అనిపించింది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.